ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నుంచొని మరి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్ధాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుకు వెళ్ళగా యోర్ధానును దాటుటకై జనులు తమ గుడారముల్లో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్ధానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదాము అను ఆ పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి పొత్తిగా ఆపబడెను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము 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 తండ్రి, మహిమగల దేవా, సర్వశక్తుడైన మా రాజా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, నీకే స్తోత్రము నాయన. ఓ దేవా నాయన, ఈ గ్రామంలో, ఈ ప్రదేశంలో, ఈ స్థలములో ప్రభా నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. కాలములు సమయములు నీ వశములో ఉంచుకోనమని వేడుకుంటున్నాం దేవా. ఈ సమయాన్ని ప్రభా నీ ఆధీనంలో తీసుకో ప్రభా. నీ యొక్క చక్కటి సమయంలో ప్రభా నీ యొక్క కృప మాకు దయచేసి తండ్రి, నీ వాక్యంతో మమ్మల్ని పోషించమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అనే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవచ్చండి. మరి యెహోషువ గ్రంథం విమోచన గ్రంథం అని ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలోని విమోచన గ్రంథం, ద బుక్ ఆఫ్ రిడెంప్షన్. దీని గురించే నిన్న స్టార్ట్ చేశాను పిల్లరా. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం, యెహోషువ దేనికి సాదృశ్యం? యెహోషువ కృపకి సాదృశ్యం. అందుకే కృప ధర్మశాస్త్రానికి ముందు ఉంది, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఉంది, ధర్మశాస్త్రం తర్వాత కూడా కృప ఉంది. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్రానికి ముందు, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం అయిపోయినాక కృప ఎప్పుడూ ఉంది. అవునా కదా? అందుకనే దావీదు కీర్తనలో ఒక పాట పాడుతూ ఒక కీర్తన ఉంటుంది. దేవుణ్ణి స్తుతించుడి, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, కృప నిరంతరం ఉండును. సడన్గా కొత్త సంవత్సరం రోజు వాక్యాన్ని చదువుతారు. దేవుని కృప నిరంతరం ఉంటుంది. ఎవరికంటే ఎన్నికలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కృప ఉంటుంది, కానీ ఎన్నికలో లేని వారికి కృప అనేది ఏముండదు పిల్లారా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్, కృప ధర్మశాస్త్రానికి ముందు ఉన్న అది కృప అనిపించుకోదు, దానికి విలువ లేదు. మోషే రాక మునుపు యెహోషువకి విలువ ఉందా, గుర్తింపు ఉందా? ఐగుప్తులో ఉన్న ఆ 20 లక్షల మంది బానిసల్లో ఒక బానిస. మోషే రాకముందు యెహోషువకి విలువ లేదు. సేమ్ వే ధర్మశాస్త్రం రాకమునుపు కృపకు విలువ లేదు. ధర్మశాస్త్రం కృప విలువ తెలియాలంటే ధర్మశాస్త్రం రావాలి. అది చాలా అద్భుతమైన చట్టం. ఇప్పుడు లోకంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు నిన్ను నరకం నుంచి కాపాడుతాడు, యేసు ప్రభు నిన్ను నీకు మేలు చేస్తాడు అంటే సహజంగా సగం మంది మనుషులకి నాకు యేసు ప్రభు ఎందుకు అవసరం అంటాడు. మేము బొంబాయిలో ఉన్నప్పుడు ఒక అతను చాలా అత్యాసక్తితో అందరినీ మార్చాలి ఇంట్రెస్ట్తో, పర్లేదు ఇది ఆపేసేయండి, పర్లేదు ఇది ఆపేసేయండి, ఆపేయండి సౌండ్. సినిమా యాక్టర్ అమితాబ్ బచ్చన్కి వెళ్ళి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళి, అమితాబ్ బచ్చన్ దేవుణ్ణి నమ్ముకో నీకు అన్ని మేలు జరుగుతాయి, దేవుణ్ణి నమ్ముకో నీకు అన్నీ కలిసి వస్తాయి, దేవుణ్ణి నమ్ముకో నీకు అన్ని బాగా విజయాలు వస్తాయి అన్నాడు. అంటే నాకు అన్నీ వస్తున్నాయిగా అన్నాడు అతను. చూసారా పిల్లారా, అతని దగ్గర కృప తీసుకెళ్ళాడు.
కానీ కృప తెలియాలంటే ముందు ధర్మశాస్త్రం తెలియాలి. డైరెక్ట్గా కృప చెప్పటే ఉపయోగం ఉండదు, అవునా? లోకంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి దేవుడు గొప్పతనం, దేవుడు కృప గురించి చెప్పావనుకో వాడికి ఉపయోగం ఉండదు. కృప దేవుడు వాళ్ళ కొరకు చనిపోయాడు, దేవుడు వాళ్ళ కొరకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది కృప కాదు, ఫస్ట్ చెప్పాల్సింది ధర్మశాస్త్రం. అంటే ఏంది? నరకం ఉంది, అగ్ని ఉంది, పాపం ఉంది, భయంకరంగా ఉంది, దేవుని తీర్పు రాబోతుంది వాడికి. అసలు ధర్మశాస్త్రం అంటే ఏందో చెప్పు. అబద్ధానికి శిక్ష, మోసానికి శిక్ష, ప్రతి దానికి రాబోతున్న 3 సంవత్సరాలు దేవుడు ఎలా లోకానికి తీర్పు తీర్చిపోతున్నాడో చెప్పు. అవిశ్వాసాలు ఎలా కొట్టబోతున్నాడో చెప్పు. అప్పుడు వాడికి భయం పుట్టి అప్పుడు దేవుని దగ్గరికి నిజంగా కృప దగ్గరకు వస్తాడు అతను. అది అంటే ధర్మశాస్త్రం రాకమునుపు కృపకు విలువ లేదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వాడి దగ్గరకు వస్తుందో, ఇప్పుడు డినామినేషన్ దగ్గరికి వెళ్ళిపో కూడా మా వర్తమానం నమ్ముకోండి, ఇది గొప్ప వర్తమానం, ఇది నిజమైన వర్తమానం, ఇది నేను ఎత్తబాటు తీసుకెళ్లే వర్తమానం అంటే వాడి కృప తెలీదు. అందుకే కృప కాదు ఫస్ట్ చెప్పేది. ఏం చెప్తాం? ధర్మశాస్త్రం. ఏంటది? 3 దేవుళ్ళు అంటే పోతావు నరకానికి, పండుగలు చేస్తే పోతావు నరకానికి, ఈ భక్తి చేస్తే నరకం, నీకు రక్షణే లేదు, నువ్వు ఏమాత్రం ఎత్తబాటులోకి వెళ్ళావు, నువ్వు ఎంత చేసినా నీ ప్రార్థన వేస్ట్, నువ్వు ఎంత చేసినా నీ భక్తి వేస్ట్, మొత్తం చెప్పామనుకో అప్పుడు వాడికి అర్థమైద్ది ఇది కాదు, నేను వెతకాల్సింది ఇంకేదో ఉంది అని పిల్లారు. చూసారా? కృప ధర్మశాస్త్రం లేకుండా వాడికి కృపలే అనిపించదు. ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని చెప్పావు వచ్చిందో అప్పుడు కృపను వెతకటం మొదలు పెడతాడు. అప్పుడు కృప ఏం చేస్తుంది? వాడికి ఇదిగో నువ్వు పలానా విగ్రహారాధన చేయొద్దు, లేకపోతే పలానా వ్యభిచారం చేయొద్దు, పలానా నరహత్య చేయొద్దు, బూతులు మాట్లాడొద్దు, సినిమాలు చూడొద్దు, పాపం చేయొద్దు, ఇవన్నీ తప్పు, దీనివల్ల నరకానికి వెళ్తామని వాడికి చెప్పావు. తర్వాత మనిషి ఏం చేస్తాడు? తన సొంత శక్తితో వాటన్నిటిని జయించడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించి తన వల్ల కాదు అని విసిగిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ లోపల ఉన్న పాపాన్ని చంపే శక్తిని కృపిస్తుంది పిల్లలు. అది యెహోషువ వచ్చి ఏం చేశాడు? యెహోషువ వచ్చాడంటే కత్తి పట్టుకున్నాడు. మొత్తం యెహోషువ పరిచర్యే ఎళ్ళు కానానీయులు, పెరిజ్జీయులు, హిత్తీయులు, హివ్వీయులు, అమ్మోరీయులు, యెబూసీయులు అందరినీ చంపు, నీ కత్తికి ఎవరు ఎదురు నిలవలేరని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. అవునా? సేమ్ వే యెహోషువ అనగా మనకి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎదుట కూడా ఏ పాపం కూడా నిలబడలేదు పిల్లలు, ఏ శోధన నిలబడలేదు, ఏ సమస్య కూడా నిలబడలేదు. అవునా? మనం పరిశుద్ధాత్మను కనుక రంగం మీదకి రప్పించగలిగితే చాలు, మనకు విజయమే. ఇంకా మన విజయం అంతా ఆయన రంగం మీదకి రప్పించడంలోనే ఉంది. మనం అక్కడే విఫలమవుతాం. ఒక్కసారి ఆయన సీన్ మీదకి వస్తే చాలు, ఎన్నో రోజుల సమస్య అయినా క్షణాల్లో మారిపోగలదు, ఎన్నో సంవత్సరాల సమస్యలైన క్షణాల్లో మారిపోగలం. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు, బొంబాయిలో ఉన్నప్పుడు ఒక బ్యానర్ దొరికితే ఆ బ్యానర్ ఎక్కడ బయట దొరికితే తెచ్చి పెట్టుకున్నా. దానిలో ఏముంటుందంటే, ఏ దూరం కూడా దేవుడు దగ్గర చేయలేనంత దూరం కాదు, ఏ బాధ కూడా దేవుడు ఓదార్చలేనంత పెద్ద బాధ కాదు, ఏ సమస్య కూడా దేవుడు పరిష్కారం చేయలేనంత పెద్ద సమస్య కాదని ఎవరో ఒక గొప్ప క్రైస్తవుడు రాసినటువంటి ఒక మాటని ఒక బైబిల్ బుక్ స్టాల్లోకి వెళ్తే ఒక ఫ్రేమ్ కట్టించిన ఉంది. అది తెచ్చుకొని నా గదిలో పెట్టుకున్నాను. ఎప్పుడు చూసేవాడిని. ఒకరోజు ఒక అమ్మాయి వాళ్ళ భార్యాభర్తలు విడాకులు తీసుకొని 17 సంవత్సరాలు అయ్యి చాలా బాధపడతా ఉన్న టైంలో నేను వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని చూసింది. అన్న ఏందన్న ఈ వాక్యము అని. అది నిజం. ఏ దూరం కూడా దేవుడు దగ్గర చేయలేనంత దూరం కాదు. అంటే నేను ఆల్రెడీ విడాకులు తీసుకున్నాను, 17 సంవత్సరాలు అయింది నా భర్తతో విడిపోయి, అయినా దేవుడు దగ్గర చేయగలడా అంది. ఎస్, ఆయన గనక నువ్వు రంగం మీదకి రప్పించగలిగితే ఇప్పుడైనా మిమ్మల్ని కలపగలడా నేను. నిజం పిల్లారా? ఆ అమ్మాయి నువ్వు వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండి నీ తప్పులన్నీ ఒప్పుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థించు, అయినా దేవుడు కార్యం చేయగలడంటే 17 సంవత్సరాల విడాకులు తీసుకొని సెటిల్మెంట్ కూడా చేసుకోనండి, డబ్బు ఉంటాయి కదా సెటిల్మెంట్లు కూడా అయిపోయిన ఈమె ప్రార్థన చేయడం మొదలుపెట్టినాక వాళ్ళ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ 17 సంవత్సరాల విడాకులు ఇది కూడా అయిపోయిన తర్వాత దేవుని ఆత్మ ఆయన మీదకెళ్ళి పశ్చాత్తాపాన్ని కలగజేసి జరిగినవన్నీ గుర్తు చేసి మళ్ళా ఆయన మనసులో వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మా ఆవిడ కావాలమ్మా, మా ఆవిడ కావాలమ్మా అని ఏడుస్తుంటే
వాళ్ళు తిట్టి కొద్ది రోజులైనాక ఇంకా ఇక వాళ్ళ వల్లగాక చివరికి అతను తీసుకొని వీళ్ళ ఇంటికి వచ్చి కోర్టులో విడాకులు కూడా వచ్చినటువంటి కుటుంబం మళ్ళీ కలిసిపోయారు పిల్లలు. కాబట్టి దేవుణ్ణి రంగం మీదకి తీసుకురాగలిగితే ఆయన ఎదుట ఏ సమస్య కూడా నిలబడలేదు, ఏ దూరం కూడా నిలబడలేదు, ఏ బాధ ఏ రోగం కూడా నిలబడలేదు. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనే మన పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఆమెన్. మన పరిశుద్ధాత్మే మన యెహోషువ. హల్లెలూయా, ఆమెన్. కాబట్టి యుద్ధం మంద కాదు, యుద్ధం ఎవరిది? ఆ రోజు దావీదు చెప్పాడు సౌలు దగ్గరికి వెళ్ళిపోయి, సౌలు రాజా, యుద్ధం నీది కాదు, నీ కొడుకుది కాదు, లేకపోతే నాది కాదు, నా వంశాంది కాదు, యుద్ధం యెహోవాది. ఆయనతో ఎవరు పోరాడి గెలవగలరు? అవునా? ఈ విమోచన ప్రణాళికలో, రక్షణ ప్రణాళికలో కూడా యుద్ధం మంద కాదు పిల్లారా. అసలు యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరు? ఏదేం తోటలో దేవుడు ప్రారంభించాడు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలగజేసేదనని యుద్ధానికి బోర ఊదింది ఆయన పిల్లారు. అవునా? మన నాయకుడు ఆయన, మన ముందు నడుస్తున్నవాడు ఆయన పిల్లారు. ఆమె. అసలు ఈ వర్తమానం ఎవరిది? ఆయనదే. అవునా కాదా? 7వ దూతని పంపింది ఎవరు? ఆయనే. దూతని ప్రపంచానికి 7 సార్లు చుట్టూ తిప్పింది ఎవరు? అవునా? వెనకపోతే దూతను మళ్ళా వెనక్కి పిలుచుకుంది ఎవరు? దూతను వెనక్కి పిలిచాడంటే అర్థమైందని తెలుసా పిల్లారా? ఇక అఫీషియల్ యుద్ధం. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు మన సింధూర్ యుద్ధానికి ముందేం చేసింది? భారత రాయబారిని వెనక్కి పిలిచింది, నువ్వు రా వచ్చేయని. అంటే రాయబారి ఉంటే ఎందుకు కొంచెం సమాధానపరుస్తాడు అటు ఇటు అని. రాయబారి వద్దు అనుకున్నాడంటే ఇక బేభత్సంగా హోరాహోరీ పోరని అర్థం. 7వ కాలపు వర్తమానికుడిని ఇక వెనక్కి పిలిచాడు అంటే ఇక అత్యంత గొప్ప పోరాటం దేవుడు పోరాడబోతున్నాడు పిల్లలు. ఆయన భయపడాల్సింది లేదు, ఎందుకంటే యుద్ధం మంద కాదు, యుద్ధం ఆయనది. ఆమె. అయితే దేవుడు సైన్యంలో పిరికి వాళ్ళు ఉంటే ఇష్టపడ్డా ఆయన. నిజమేనా? పిరికి వాళ్ళు అంటే అసహ్య. పాత నిబంధనలో కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు పిరికోడున్నా, ఎవరికైనా సగం మనసు ఇంటి మీద ఉన్నా, కొత్తగా ఇల్లు కట్టుకొని యుద్ధానికి వస్తే సగం మైండ్ ఇంటి మీద, సగం మైండ్ దీని మీద, లేకపోతే కొత్తగా పెళ్లి చేసుకొని యుద్ధంలోకి వస్తే సగం మైండ్ ఏమో భార్య మీద, సగం మైండ్ ఏమో యుద్ధం మీద ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. అవునా? యుద్ధానికి వచ్చాడు అంటే యుద్ధమే గురిగలిగి ఉండాలి పిల్లలు. సేమ్ వే మనం రక్షించబడామంటే మనం దేనికోసం వచ్చామో? మనం యుద్ధంలో ఉన్నాం. ఆమె. ప్రతిరోజు ఎక్కడ పడకూడదామని మన శత్రువు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆడిని ఎక్కడి నుంచి ఎక్కడ పడకూడదామని మనం కూడా ఎదురు చూస్తూనే ఉండాలి. ఆమె. హల్లెలూయా. అందుకే యెహోషువ గ్రంథం మన పరిచర్యకు మాదిరి అని ప్రవక్త చెప్తా ఉన్నాడు పిల్లలు. యెహోషువ గ్రంథం ఏంటంటే మొత్తం యుద్ధాలే. లెగిస్తే చాలు యుద్ధం, 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 యుద్ధం. భీకరమైన పోరాటం, నాన్ స్టాప్గా యుద్ధం. 1 రోజు కాదు, 2 రోజు కాదు, కొన్ని సంవత్సరాలు పోరాడారు వాళ్ళు, చాలా భయంకరంగా. అందుకే యెహోషువ గ్రంథం ప్రవక్త, చాలామంది యెహోషువ గ్రంథం సంఘశాఖలో ఏమనుకుంటారు? 1000 ఏళ్ల పాలనకు సాదృశ్యం అనుకుంటారు. కానీ యెహోషువ గ్రంథం 1000 ఏళ్ల పాలన కాదు, కానీ పరిశుద్ధాత్మను పొందిన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అని సెలవిస్తూ ఉన్నాడు పిల్లలు. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో మనకి ఏ యుద్ధాలు ఉండవు. 1000 ఏళ్ల పాలనలో మనం మహిమలో ఉంటాం. అవునా? 1000 ఏళ్ల పాలన ఏంది? ముందు ఎత్తబాటుకు కొద్ది రోజుల ముందే, కొద్ది రోజుల ముందే మనం మహిమలోకి వెళ్ళిపోతాం పిల్లలు. ఎత్తబడేటప్పటికి మహిమ దేహంలోకి వెళ్ళిపోతాం మనం అసలు. ఆమె. ఎత్తబాటుకి 1 నెల రోజుల ముందు, కరెక్ట్గా 30 రోజులు ప్లస్ ముందు తెలిసిపోద్ది. ఎలా చెప్పగలరా? ఇంకా ఎత్తబాటుకు 1 నెల రోజుల ముందు మనం చనిపోయిన పరిశుద్ధులను లేపుతాం. పరిశుద్ధాత్మ శక్తి బలంగా మనల్ని ఆవరించి తెలియని భాషల్లో ఎవరెవరో మాట్లాడేస్తూ ఉంటారంట. ఎవరో సిస్టర్ గారు ఉన్నారు, వెళ్ళిపోయి ఏదో మాటలు మాట్లాడతారు. ఏ దేవుడైతే లాజరు బయటికి రా అని పిలిచాడో అదే దేవుడు వధువుల నుండి థోమా బయటికి రా, పేతురు బయటికి రా, పౌలు బయటికి రా, సాధు సుందర్ సింగ్ బయటికి రా, లోథర్ బయటికి రా అని దేవుడు మనలో నుండి
2000 సంవత్సరాల పరిశుద్ధులు లేపుతాడంట పిల్లలు. ఆమేన్. వాళ్ళు లెగిసొచ్చి 30 రోజులు ప్లస్ అన్న ప్రవక్త 30+ సమ్ డేస్, అంటే 30 నుంచి 39 రోజుల్లో ఎన్ని రోజుల్లో తెలియదు కానీ 30 రోజులు వాళ్ళు తిరిగి లెగిసొచ్చి మనతో కలిసి తిరుగుతారంట పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి. పౌలు గారు, నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే కొరింథీ పత్రిక చదువుతున్నావు, అర్థం కాలేదు. ఈ కొరింథీ పత్రికలో అర్థం ఏంటా అనుకున్నావు అనుకో, నీ గదిలో చదువుతూ ఉంటే తలుపు వేసి ఉంటుంది. సడన్గా తలుపు మూసున్నా కూడా ఆ తలుపులో నుంచి ఒక వ్యక్తి అలా నడుచుకుంటే అవతలకు వస్తాడు. వచ్చి వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్ అని మాట్లాడి నువ్వు చదువుతున్న వాక్యం మీనింగ్ ఏందని నీకు చెప్తా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ బ్యానం కూడా తిరిగి లెగుస్తాడు పిల్లరా. ఆమేన్. ఎక్కడ నీకు వర్తమానం అర్థం కాలేదనుకో, నువ్వు ఆలోచిస్తుంటే చాలు, స్వయంగా ప్రవక్తే వచ్చి నీకు బ్రదర్ దీని మీనింగ్ ఇదని చెప్తాడు పిల్లలు. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. నెల రోజులు చనిపోయిన వాళ్ళు వచ్చి మనతో కలుసుకుంటూ ఉంటారంట. అది జరగటం స్టార్ట్ అయినప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఇంక ఎత్తబాటుకి నెల రోజులు మాత్రమే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు కనపడటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నీకు దూతలు కనపడటం కూడా స్టార్ట్ అయిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. సో అప్పటికే మనం చాలా పవర్ఫుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. ఇక అక్కడి నుంచి అసలు నీ కళ్ళ ముందు అదృశ్యంగా కనపడుతుంది, నీకు భయం ఏముంటుంది పిల్లరా? అవునా? నీ పక్కన 100 మంది దూతలు కత్తులు పట్టుకొని రెడీగా ఉంటుంటే ఎవడో పోలీసులు వచ్చాడు, చర్చి మూసేస్తారా లేదా అన్నాడు. మేము ఆర్ఎస్ఎస్, లేకపోతే మేము బీజేపీ, లేకపోతే మేము ఫలానా అన్నాడు. నీ చుట్టుపక్కల 100 మంది దూతలు కనపడుతున్నారు. ఏం బ్రదర్, లోతు దగ్గర వాళ్ళ కళ్ళు గుడ్డితనం చేసినట్టు వీళ్ళ కూడా గుడ్డితనం చేయమా అంటే, ఊరుకో మికాయలు, ఊరుకో జస్ట్ వెయిట్ అని నువ్వు గాల్లో మాట్లాడుతూ ఉంటావు. అదే అరెస్ట్, మూసేస్తావా లేదా, మిమ్మల్ని వేసేముంటావా అంటే నీకు అప్పుడు చావంటే కూడా భయం వేయదు. నీ పక్కన 100 మంది దూతలు కనపడుతుంటే మనుషులంటే నీకు భయం ఏముంటుంది పిల్లారా? ఆమేన్. హల్లెలూయా. అంటే ఎత్తబాటుకు నెల రోజులు ముందే మనము విశ్వాసంలో చాలా పీక్ లెవెల్కి వెళ్తాం. ఎత్తబడినప్పుడు అయితే అసలు డైరెక్ట్ మనం మహిమా దేహంలోకి వెళ్ళిపోతాం. ఆ దేహంలో ఇంకా తెలుసు కదా, ఈ రోగాలు, ఈ ముసలితనం, ఈ బీపీలు, షుగర్లు, జబ్బులకి ఏమీ ఉండవు. హ్యాపీగా నిత్య యవ్వనంలో ఉంటాం పిల్లలు. 1000 ఏళ్ల పాలనలో కూడా అలాగే ఉంటాం. కాబట్టి యెహోషువ గ్రంథం 1000 ఏళ్ల పాలనకు సాదృశ్యం కాదు. 1000 ఏళ్ల పాలనలో మనకు ఏ యుద్ధం ఉండదు, ఏ పోరాటం ఉండదు. కానీ యెహోషువ గ్రంథం పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మన క్రైస్తవుడు పడే ఆత్మీయ పోరాట జీవితానికి సాదృశ్యం పిల్లలు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుకున్నావో, తర్వాత పాపాలు ఒప్పుకొని బాప్తిస్వం తీసుకొని పరిశుద్ధంగా ఒక్కొక్కటి మార్చుకుంటా వచ్చావు, ఆ తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావో, అక్కడ నుంచి నీలో స్టార్ట్ అయ్యే జీవితం యెహోషువ గ్రంథానికి సాదృశ్యం పిల్లలు. ఆమేన్. అంటే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తికి పోరాటాలు. ఆమేన్. బైబిల్లో ఇంత పోరాటాలతో, యుద్ధాలతో ఉన్న గ్రంథం ఇంకేది కనపడదు సుమా. మీరు మొత్తం వెతకండి. రాజుల గ్రంథాల్లో అక్కడక్కడ యుద్ధాలు చేశారు. దావీదు కొన్ని యుద్ధాలు చేశాడు, కొన్నిసార్లు ఖాళీగా ఉన్నాడు, కొన్నిసార్లు పాటలు పాడుకుంటా కూర్చున్నాడు. న్యాయాధిపతుల్లో ఒక్కొక్కసారి 2-3 సార్లు యుద్ధాలు చేశారు అంతే. కానీ యెహోషువ అలా కాదు. యెహోషువ గ్రంథం స్టార్టింగ్ నుంచి చచ్చిపోయే వరకు యుద్ధాలే యుద్ధాలు. ఒకరోజు ఒక సేవకుడు కూర్చొని, బ్రదర్ నా జీవితం ఏంటి బ్రదర్, రక్షించబడినప్పటి నుంచి చూస్తున్నాను కష్టాలు, శోధనలు, శ్రమలు, పిల్లలతో, కుటుంబంతో, సంఘంతో, ఎప్పుడు తీరతాయి బ్రదర్ ఇవన్నాడు. నేను అవి తీరకూడదు కూడా. ఎందుకంటే అవన్నీ తీరేది ఈ దేహంలో నుంచి మనం పోతేనే తీరాలి. మనం ఈ దేహంలో ఉన్నంత వరకు వెళ్ళే కొద్దీ నీ పోరాటం పెరిగిద్ది తప్ప తగ్గదు పిల్లలు. నువ్వు ఆత్మీయంగా ఎంత ఎత్తెదుగుతావో శత్రువు నీ మీద అంత బలంగా వస్తాడు. రావట్లేదంటే సంథింగ్ ఎక్కడో నువ్వు శత్రువు చేతిలో చిక్కుపోయావు ఆల్రెడీ. చాలా పాయింట్ గుర్తుపెట్టుకోండి. నీకు పోరాటం పెరగట్లేదు అంటే సమ్వేర్ సాతాను నిన్ను పట్టేశాడు. 6వ సంఘకాలపు దూత జాన్ వెస్లీ జీవితాన్ని చూస్తే ప్రారంభంలో చాలా గొప్ప ఉజ్జీవంగా ఆయన రోజుకి 6 ప్రసంగాలు చేసేవాడు.
6వ సంఘకాలపు దూత జాన్ వెస్లీ. జాన్ వెస్లీ జీవితాన్ని ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా? 6వ సంఘకాలపు దూత జాన్ వెస్లీ. చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి కదా, లోతర జీవిత చరిత్ర, ఇట్లాంటి జీవిత చరిత్ర పుస్తకాలు చదవని పిల్లలు, చదవచ్చిన వాళ్ళందరూ కూడా. ఇప్పుడైతే యూట్యూబ్ కూడా వచ్చింది, డైరెక్ట్గా వీడియోలు ఉంటాయి, చదవండి. లైఫ్ స్టోరీస్ చాలా 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 ప్రేరేపిస్తాయి పిల్లలు, చాలా చాలా ప్రేరేపిస్తాయి. ఈ కాలపు ప్రవక్త జాన్ వెస్లీ గురించి చరిత్రలో దేవుణ్ణి ఎలా కూడా సేవ చేయొచ్చు అని అతి కొద్ది మంది అనుకునే, అంటే ఇలా కూడా దేవుని సేవ చేయొచ్చు అని ఊహించడానికి కూడా శక్తి కావాలంట. అంటే సేవ అంటే మహా ఏం చేస్తారు మనుషులు? వారానికి 4 కూటాలు, 2 మీటింగులు, అది చేస్తేనే చాలా ఎక్కువ. అవునా? అసలు డినామినేషన్ పాస్టర్లు అయితే ఇవి కూడా లేదు. ఆదివారం మధ్యలో ఎప్పుడన్నా ఫ్యామిలీ కూటాలు, పావు గంట 20 నిమిషాలు ప్రసంగాలు, ఆ వచ్చే కానుకలు డబ్బులతో ముప్పూట్ల రిలాక్స్గా జీవితాన్ని జీవించడం, అదే మనకు తెలిసిన క్రైస్తవ జీవితం. కానీ మనం కొంచెం వర్తమానం ఎరిగిన వాళ్ళుగా, లేకపోతే కష్టపడే ప్రజలుగా ప్రయాసపడాలి, ప్రతిరోజు దర్శించాలి, లేదంటే వాక్యం చెప్పాలి, మనం కూటాలు పెట్టాలి. ఇలా ఏదన్నా ఒక సేవకుడు వారంలో 6 రోజులు, మిగిలిన 6 రోజులు కూడా ఎక్కడో చోట రోజు ప్రసంగిస్తున్నాడంటేనే ఈ పాస్టర్ గారు చాలా బిజీగా ఉంటాడు, వారంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కూటం ఉంటుంది అనుకుంటేనే చాలా గొప్పగా అనిపించింది మనకి. అవునా? అలాంటిది జాన్ వెస్లీ రోజుకి 6 ప్రసంగాలు చేశాడు. ఎవ్రీడే 6 మెసేజెస్ కంటిన్యూస్లీ, 62 ఇయర్స్, 62 సంవత్సరాలు రోజుకు 6 ప్రసంగాలు చేశాడు. ఆలోచించండి. అది కూడా ఆయన మనకలాగా బైకులు, కార్లు వీటిలో తిరగలా. ఆయన తిరిగింది గుర్రం మీద. ఆయన గుర్రం మీద ఆయన తిరిగిన ప్రయాణం మొత్తం లెక్కేస్తే ఇక్కడ నుంచి చంద్రుడి మీదకి వెళ్ళి సగం రిటర్న్ రావచ్చు. అన్ని మైళ్ళు గుర్రం మీద తిరిగాడు ఆయన. ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు గుర్రం మీద వెళ్ళటం, అక్కడ 1 గంట సేపు మెసేజ్ ఇవ్వటం, మళ్ళీ అక్కడ నుంచి గుర్రం మీద వెళ్ళటం, అక్కడ 1 గంట సేపు, అలా ఎవ్రీడే. ఆయన జీవితంలో చనిపోయే ముందు రోజు జీవితంలో 2 మెసేజ్లు ఇచ్చాడు. అప్పటికే చాలా బాధపడ్డాడు. 2 మెసేజ్లు ఇచ్చాను ప్రభు అని. అలా ప్రవక్త అంటాడు, ఈ సర్వ్డ్ ద గాడ్ టు ఎన్ ఎక్స్టెంట్ వెరీ ఫ్యూ మెన్ ఇన్ హిస్టరీ ఈవెన్ కెన్ డేర్ టు థింక్ అని. అంటే ఎలా కూడా దేవుణ్ణి సేవ చేయొచ్చు అని ఆలోచించడానికి కూడా ధైర్యం సరిపోదంట. అలా దేవుణ్ణి సేవించాడంట జాన్ వెస్లీ పిల్లర. అసలు చూస్తే రోజుకి 6 ప్రసంగాలు, అది కూడా గుర్రం మీద తిరిగి. రథాల మీద కూడా కాదు, రథాల మీద తిరిగినా కంఫర్టబుల్. రథం అంటే కారు, గుర్రం అంటే మన భాష ఇప్పుడు ఉన్న చెప్పాలంటే బైక్ లాంటిది. ఆయన గుర్రానికి కూడా ఆయన గుర్రానికి తలనొప్పి వచ్చిందంట ఒకరోజు వెళ్తుంటే. ప్రభువా నీ సేవకి వెళ్తున్నాను, నా గుర్రానికి తలనొప్పి రావటానికి లేదని వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసే నూనె తీసి ఆపేసి గుర్రానికి ప్రార్థన చేశాడంట. తలనొప్పితో ఉన్న గుర్రం స్పాట్లు లేసిందంట పిల్లలు. ఒకచోట యుద్ధానికి వెళ్ళి వస్తుంటే, ఒకచోట ఒక వాక్యం చెప్పి వస్తుంటే గుర్రానికి కాలు పెనికింది. ఒక్కటే ఆ నూనె తీసాడు, దానికి పూసాడు, స్వస్థపరచబడింది. నేను నీ పనిలో ఉన్నాను, నా గుర్రానికి ఏం కాకూడదని. మరి 60 ఏళ్లలో ఎన్ని గుర్రాలు మారినాయో పిల్లారా మరి. ఆమేన్. విచిత్రం ఏంటో తెలుసా? రోజుకు 6 ప్రసంగాలు చేసి అంత ప్రయాణం చేస్తే అంత అలసిపోవాలా కదా. ఆయనకి జలుబు అంటే తెలియదంట. ఆయనకి జలుబు అంటే తెలియదు, దగ్గంటే తెలియదు, ఆయన కడుపు నొప్పి అంటే తెలియదంట, ఆయనకి రోగం ఎలా ఉంటుందో తెలియదంట. ఒకే ఒక్కసారి ఆయనకి 83వ ఏట జీవితంలో మొదటిసారి తలనొప్పి వచ్చిందంట. అప్పుడు అనుకున్నాను, అంటే మనిషికి రోగాలు రాకుండా ఉండాలంటే ఎక్కువ వాక్యం చెప్పాలి, వాక్యం చదవాలి, చాలు, అదే ముందు కావచ్చు. అవునా? ఎక్కువ వాక్యం చెప్తే మనిషి బలహీనం అవ్వాలి, కానీ రివర్స్లో ఆయన బలపడ్డాడు చూడండి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఎక్కువ చెప్పినా బలపడతారు, వాక్యం ఎక్కువ విన్నా బలపడతారు పిల్లలు.
ఆమేన్. వాక్యాన్ని పెట్టుకోండి, దివారాత్రాలు ఇంట్లో వింటానే ఉండండి పిల్లలు. నా జీవితంలో ఒకసారి 6 నెలలు ఒక గదిలో నుంచి బయటకు రాకుండా మెసేజ్లు విన్నాను. రోజుకి 10 మెసేజ్లు 12 మెసేజ్లు పిచ్చి వింటానే కూర్చున్నాను. ఒక సేవకుని మెసేజ్లు అన్నీ వినాలని డిసైడ్ 6 నెలల్లో 2 సార్లు బయటకు వచ్చా ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికి. ల్యాప్టాప్ పెట్టుకోవటం, వినటం. ఇంకో బ్రదర్ ఉండేవాడు, వండి పెడతా ఉండేవాడు. హ్యాపీగా కసి వినాలి 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 అని వాక్యాన్ని. ఆడవాళ్ళు మరి ముఖ్యంగా ఫ్రీగా టైం ఉంటుంది. భర్తలు జాబులకో పనులకో వెళ్ళిపోతే ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా పెట్టుకోండి వర్తమానాలు. ఇప్పుడు బోల్డ్ అంత ఆహారం ఉంది, రకరకాల మెసేజ్లు, మంచి మెసేజ్లన్నీ యూట్యూబ్లో ఉంటున్నాయి. నచ్చిన మీ పాస్టర్ గారి పాత మెసేజ్, లేకపోతే మంచి మంచి సేవకుల మెసేజ్లో, లేకపోతే ఇక్కడికి వచ్చి మీకు చెప్పిన సేవకుల మెసేజ్లో, లేకపోతే మీ పాస్టర్ గారు రిఫర్ చేసే వాళ్ళయ్యో ప్రవక్త మెసేజ్లు, ఇంకా రకరకాల రూపాల్లో ఉన్న వాక్యాహారాన్ని తింటా ఉండండి పిల్లలు. ఎత్తబాటు పెద్ద ఏమీ లేదు. పక్కన కదా 10వ అధ్యాయంలో ఏమన్నాడు? ఈ గ్రంథాన్ని నువ్వు భుజించు చాలు, ఇదే నేను మార్చేసిద్ది అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని తింటా ఉంటే చాలు పిల్లలు, మనం ఆటోమేటిక్గా మారుతాం. ఇప్పుడు సీతాకోక చిలుక ఉంది, పట్టు పురుగు ఉంది. ఆ పురుగు సీతాకోక చిలుక పురుగ్గా ఉంటుంది. పురుగ్గా ఉన్నది ఎగిరేదిగా మారాలంటే ఏం చేయాలంటే అది ఏమి చేయక్కర్లా, వెళ్ళి ఆ మల్బరీ ఆకుల మీద కూర్చొని దాన్ని తింటా కూర్చుంటే చాలు. తినేస్తే ఆ లోపల నుంచి ఆ గూడు అది ఉత్పత్తి అయ్యి ఆ గూడు లోపల అది రూపాంతరం చెందింది. అవునా? సేమ్ మనం కూడా ఈ యొక్క మల్బరీ ఆకుల మీద కూర్చొని దీన్ని తింటా ఉన్నాం అనుకోండి పిల్లారు. ఆమేన్, హల్లెలూయా. పాకేది కాస్త ఎగిరేదిగా అయినట్టు మనం కూడా ఈ పరిమాణం నుంచి ఆ పరిమాణంలోకి మార్చబడతాం పిల్లారు. ఆమేన్, హల్లెలూయా. రహస్యం అంతా దీనిలోనే ఉంది. అవ్వను కూడా అది తినొద్దు ఇది తిను అన్నాడు. తినొద్దు అన్నదాన్ని తింటే సమస్య వచ్చింది, అంతేనా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు తినమన్న దాన్ని తింటే చాలు, మనం ఇంకేమీ అవసరం లేదు. సాతాను కూడా చూడండి, అందుకని మనసు దారి తప్పించడానికి ఈరోజు సెల్ ఫోన్ మన చేతిలో పెట్టి ఈ ఎంటర్టైన్మెంట్లు, ఈ టీవీ ప్రోగ్రాములు, ఈ న్యూస్ అన్నీ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. ఎందుకంటే నువ్వు ఈ జీవవృక్షాన్ని తినకుండా వాడిచ్చే మంచి చేతుల వృక్షాన్ని తినాలని పిల్లలు. వాడి ప్రణాళికను వాడిని మనం నాశనం చేసి దేవుని ప్రణాళికలు ముందుకు సాగాలంటే టైం దొరికితే చాలు వర్తమానాలు వింటా ఉండు. ప్రభువా నాకు ఆసక్తి పుట్టించు, ఇంట్రెస్ట్ పుట్టించు నాయన, నాకు ఆసక్తి పుట్టించేలాగా నాకు కొత్త కొత్త వర్తమానాలు దయచేయి, కొత్తగా వాక్యాన్ని ఇవ్వని చెప్పేసి దేవుని ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు రకరకాల రుచుల్లో వాక్యాన్ని తీసుకొస్తాడు దేవుడు. ఆమేన్. సో ఈ యెహోషువ గ్రంథం ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యుద్ధం, ఇది మన జీవితం. ఆమేన్. యెహోషువకు కూడా దేవుడు చెప్పింది అదే 1వ అధ్యాయంలో. ఏమనంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, మోషే ఇచ్చిన గ్రంథాన్ని నువ్వు దివారాత్రాలు ధ్యానించు అన్నాడు దేవుడు. మొదటిసారి దేవుడు బైబిల్లో చెప్తుంది. అప్పుడు నువ్వు ఏం చేసినా సక్సెస్ అవుతా ఉన్నాడు. కొన్నిసార్లు అసలు పిల్లారా, బైబిల్ని చదవకుండా నిర్లక్ష్యం చేసే బ్యాచ్లు బోల్డ్ అంతమంది. బైబిల్ని కొంచెం చదివి, మరి ముఖ్యంగా సంఘశాఖల్లో అయితే క్యాలెండర్లో ఒక వాక్యం పెట్టుకుంటారు. ఆ ఒక్క వాక్యం చదివా అమ్మయ్య ఈ రోజుకి వాక్యం చదివానని తృప్తి పడతా ఉంటారు కొంతమంది. దాన్నే కొంచెం మార్చి ఈరోజు వర్తమానంలో చిన్న పోస్టరో చిన్న కోటో ఒకటి వేస్తున్నారు. అది పెట్టుకొని ఆహా ఈ రోజుకి ఏదో చదివానని నువ్వు సాటిస్ఫాక్షన్ కోసం చదవటం. గుర్తుపెట్టుకో, బైబిల్ని నువ్వు నీ కోసం చదవకూడదు. బైబిల్ని సేవకుని కోసం కూడా చదవకూడదు. బైబిల్ని నీలో ఉన్న పరిశుద్ధాత్మ తృప్తి పడే దానికోసం చదవాలి పిల్ల. ఇది ప్రవక్త చెప్పింది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దాన్ని తినాలి, అప్పటి వరకే చదవాలంట. దావీదు అంటాడు, నేను ధ్యానిస్తూ ఉంటే నాకు లోపల మంట పుట్టిందని అంటాడు ఆయన. ప్రభువా నీ లేఖనంలో కొత్త సంగతులు నాకు చూడనివ్వు ప్రభువా అని. కాబట్టి బైబిల్ మన లోపల ఉన్న ఆత్మ ప్రేరేపించబడేంత వరకు కానీ మనం చదవగలిగితే అప్పుడు నీకు ఒక్కొక్కటి ద్వారం తెరుచుకుంటూ వెళ్తుందండి. లేకపోతే బైబిల్ పాతగానే కనిపిస్తుంది, కొత్తగా కనిపించు అందులో. ఆమేన్. యెహోషువకు కూడా నువ్వు విజయం పొందాలి అంటే ఒకటే,
దివారాత్రాలు దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించు అన్నాడు. అవునా? ఒక ఆయన ఉన్నాడు మా చర్చిలో, సోడాలు అమ్ముతాడు. మా సోడా బిజినెస్ సరిగా సాగట్లేదండి, ఏం చేయమంటారు అన్నాడు. ఒకటే చెప్పా, దివారాత్రాలు బైబిల్ను ధ్యానించు, అప్పుడు సక్సెస్ అవుతావు. బైబిల్ చెప్తుంది అన్నమాట. నువ్వు కూర్చో, మెసేజ్లు విను, ప్రసంగాలు పెట్టుకో, నువ్వు పనిచేసే కాడ కూడా పెట్టుకో. ఎవరు కస్టమర్ రాలా, ఆడ పెట్టుకుని రోజంతా వింటా కూర్చో. దేవుడు నిన్ను ఆస్వాదించబోతే చూడు. ప్రవక్త ఇంకో మాట అన్నాడు, ఆశీర్వాదం అంటే చాలామంది ఆస్తులని మాత్రమే అనుకుంటారు. ప్రవక్త, ఆశీర్వాదం అంటే దేవుని ఆత్మకు దగ్గర అవ్వటం అన్నాడు. అది ఉదాహరణకు చూడండి, అబ్రహాముకి 300 మంది పనివాళ్ళు, బోల్డ్ అంత ఆస్తుంది. అబ్రహాం ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు పిల్లలు? ఆడవాళ్ళని చెప్పండి, ఎంతమంది ఆడవాళ్ళని? ఫస్ట్ శారా, తర్వాత హగరు, తర్వాత కెతూరా, ముగ్గురు ద్వారా అబ్రహాంకి ఎంతమంది పిల్లలు పుట్టారు? శారాకొకడు, హగరుకొకడు, కెతూరాకు 6. కెతూరాకు పుట్టిన పిల్లలు 6కి ఆస్తి ఇచ్చేసాడు మొత్తం. 300 మంది పనివాళ్ళని, ఎద్దుల్ని, ఒంటెల్ని అందరినీ కెతూరాకు పుట్టిన 6 పిల్లలకి ఇచ్చి పంపించాడు. ఇష్మాయేల్కేమో వాగ్దానం ఇచ్చాడు, ఇస్సాకేమో నిబంధన ఇచ్చాడు. ఇస్సాకుకి నిబంధన అంటే తన దేవుణ్ణి ఇచ్చాడు పిల్లలు. ఆమేన్. దేవుణ్ణేమో ఇస్సాకు ఇచ్చాడు, దేవుని వాగ్దానాలేమో ఇష్మాయేల్కి ఇచ్చాడు, దేవుడిచ్చిన డబ్బులేమో తీసుకెళ్ళి కెతూరా పిల్లలకి ఇచ్చాడు. చూడండి, డబ్బులు తీసుకున్న వాళ్ళు కెతూరా పిల్లలు పోయారు, ఇక వెనక్కి తిరిగి రాలా. చచ్చిపోయినప్పుడు కూడా రాలా. చూడండి అబ్రహాం దగ్గరికి. ఇష్మాయేల్ ఉన్నాడు, వాగ్దానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానం పట్టుకొని వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాడు ఇతను, కానీ దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. కానీ ఇస్సాకు దేవుణ్ణి కలిగి ఉంటే వాళ్ళందరూ కలిగి ఉన్న అన్ని కలిగి ఉన్నాడు పిల్లలు. ఆమేన్. కాబట్టి ఒకళ్ళకి 10 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టుకుంటాడు, ఒక 100 రూపాయలు ఇస్తే ఖర్చు అయిపోతాయి. అదే వాళ్ళకు గనక నువ్వు దేవుణ్ణి ఇచ్చావనుకో అన్నీ పొందుకుంటాడు పిల్లలు. ఆమేన్. అది అత్యంత విలువైంది ఇక్కడ. అందుకని దివారాత్రాలు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, అప్పుడు నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నువ్వు విజయాన్ని పొందుకుంటావని సెలవిచ్చాడు. మన పిల్లలకైనా కూడా చదువు కన్నా, నీ ర్యాంక్ కన్నా కూడా దేవుని ధర్మశాస్త్రం తెలుసుకోవటం ముఖ్యమని చెప్పగలిగితే నీకు ఆత్మీయ జ్ఞానం ఉన్నట్టు. చాలాసార్లు పిల్లలు రక్షించబడ్డావు, కానీ అయ్యా మా అబ్బాయి 10th క్లాస్లో ఫస్ట్ రావాలని ప్రార్థన చేయి, లేకపోతే మంచి ర్యాంక్ రావాలని ప్రార్థన చేయి కోరుకుంటారు. కానీ ఫస్ట్దే వాడు ఏమీ లేకపోయినా పర్లా, ముందు వాడికి రక్షణ అనుభవం కావాలి, వాడికి దేవుని గురించిన జ్ఞానం కావాలి పిల్లలు. ఆమేన్. సో యెహోషువ ఒక ఆత్మీయ పోరాటానికి సాదృశ్యం. ఇదే పాత నిబంధనలోని విమోచన గ్రంథం అన్నది నేను ధ్యానించినటువంటి అంశం. ఇప్పుడు సరే, ఈరోజు యెహోషువ గ్రంథంలోని యోర్దాను నది చీల్చడం, ఆ సంఘటన గురించి మనం ధ్యానిద్దాం. నెక్స్ట్ వచ్చే ఘటన అది. ఎందుకంటే యెహోషువ గ్రంథ ప్రారంభమే యెహోషువ యోర్దాను చీల్చడంతో స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ దానికి ముందున్న విషయం ఏంటంటే, యెహోషువని ఈ గ్రంథానికి ఏమని చెప్పారంటే పాత నిబంధనలోని విమోచన గ్రంథం. చెప్పండి, మళ్ళీ చెప్పండి. సో ఇక్కడ చూడండి, విమోచించబడే బ్యాచ్ ఎప్పుడు విధేయత చూపుతుంది. దేవుడు యెహోషువకు చెప్పాడు, రేపు 3వ రోజుకి మీరు సిద్ధపడండి, యోర్దాను దాటి అవతలకి వెళ్తారని చెప్పాడు. యెహోషువ వచ్చి పెద్దలను పిలిచి చెప్పాడు. ఆ పెద్దలందరూ కూడా ప్రజలను పిలిచి అందరూ యెహోషువకు లోబడాల్సిందే, యెహోషువకు ఎవ్వరు లోబడకపోయినా వాడిని ఈ ప్రజలు మేము కొట్టి చంపివేస్తాము లేదా వెలివేస్తామని చెప్పి తీర్మానం చేసుకున్నారు పిల్లలు. అంటే సంఘం చూడండి, ఒక ఎత్తబడే సంఘం, ఒక విమోచించబడే సంఘం ఒక నాయకత్వంలోకి వస్తుంది పిల్లలు. చాలా సంఘాల్లో చూస్తే
సేవకులంటే గౌరవం ఉండదు, సంఘ పెద్దలంటే గౌరవం ఉండదు, విలువ ఉండదు. అలాంటి సంఘాలు ఆత్మీయంగా ఎదగలేవండి. ఒక తాత్కాలికంగా వాక్య జ్ఞానం ఉండుండొచ్చు, కానీ విశ్వాసంలో బలంగా ఎదగాలంటే దేవుడిచ్చిన నాయకత్వానికి లోబడాలి. కొన్నిసార్లు నాయకుడు చెప్పేది నీకు నచ్చకపోవచ్చు, నీకు ఇష్టం ఉండకపోవచ్చు, అయినా నువ్వు విధేయత చూపితే విధేయతలో నీకు ఆశీర్వాదం ఉంది. ఆమేన్, హల్లెలూయా. కుటుంబమైనా అంతే, నువ్వు విధేయత చూపితే విధేయతలో ఆశీర్వాదం ఉంటుంది. ఏం చెప్పింది నేను ఎందుకు వినాలి అనుకుంటే చాలు, ఖతం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటి అవతల వైపుకి వెళ్ళబోతున్నారు, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని దేవుడు సెలవిచ్చాడు. బైబిల్లో యోర్దాను అనేది మరణానికి సాదృశ్యంగా ఉంది. తెలుసు కదా, ఎంతమందికి తెలిసి మాట? అవునా? యోర్దాను మరణం. యెహోషువని పిలిచినప్పుడు యెహోషువ ప్రారంభంలోనే నువ్వు యోర్దాను నీళ్ళ మీద నడుచుకుంటావా, వాళ్ళు నీళ్ళ మీద పడవల్లో వెళ్ళొచ్చు, కానీ దేవుడు కోరుకున్నది దాని పైనుండి కాదు, వీళ్ళు యోర్దానుని చీల్చుకొని వెళ్ళాలి అన్నది దేవుని ప్రణాళిక పిల్లారు. ఆమె సేమ్ మనం ఎత్తబడాలంటే కూడా పిల్లారా 6 కాలాల్లో మరణించి వెళ్ళిపోయారు వాళ్ళు, అంటే మరణంలో అలా వెళ్ళిపోయారు. కానీ మనం ఎత్తబడాలంటే మాత్రం మరణాన్ని ఆపేసి వెళ్ళాలి పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. అసలు చూడండి బైబిల్ ఎంత పర్ఫెక్ట్ చాయో. ఏలియా మరణం లేకుండా వెళ్ళాడు, కానీ ఏలియా వెళ్ళేటప్పుడు కూడా యోర్దాన్ని చీల్చాడు, పైకి ఎత్తబడ్డాడు. చూడండి, అవునా? సేమ్ వే ఇక్కడ యోర్దాను మరణానికి సాదృశ్యం యెహోషువ గ్రంథంలో. అయితే ఇది క్లియర్గా అసలు మరణానికి సాదృశ్యం అంటానికి ఆ యోర్దాను నీళ్లు ఎక్కడ ఆగిపోయినాయో కూడా మీరు చూడండి. చదివిన వాక్యంలో 3వ అధ్యాయం. చూడండి, నిజానికి ఇజ్రాయెల్ దేశంలో ఆదాం అనే పురం లేదు. హిస్టారికల్గా చూసుకుంటే ఆదాం అనే పేరుతో పట్టణం ఏదీ లేదు. యోర్దాన్ నదికి ఒక స్పెషల్ ఉంటుందండి. యోర్దాన్ నది పుట్టేదేమో కొండల మీద పుట్టి ఇలా కిందకి మృత సముద్రం అని చెప్పి దానిలో ప్రవహిస్తుంది. ఆ మృత సముద్రం దాకా కిందకి వస్తూ ఉంటుంది. ఆ కిందకి వచ్చేటప్పుడు వచ్చి ఆ మృత సముద్రం అంటే ఇక పెద్ద లోతేం ఉండదు, అంతా ఉప్పుతో ఉండి మనిషి పోయినా కానీ తేలుతూ ఉంటాడు దానిలో మునగడు. అసలు పేర్లు కూడా చూడండి, సముద్రం పేరు మరణం అంట. ఆ నది యోర్దాన్ నది పుట్టేదేమో లెబనాన్ పర్వతాల్లో పుట్టి ఎలా కిందకు వచ్చి వస్తుంది. యెహోషువ అని ఏమన్నాడు, యెహోషువ వచ్చి ఎప్పుడైతే యాజకుల కాళ్ళు దాని మీదకు మోపుతాయో అప్పుడు ఆ నది 2గా చీలిపోయిద్ది అన్నాడు. వీళ్ళు దాటుతుందేమో ఎరికో పట్టణం ఎదుట దాడుతున్నారు. ఆ నది గలిలయ సముద్రం నుంచి కిందకు పారుతూ ఉంటుంది. సరే, ఇట్లా గలిలయ సముద్రం ఉంటుంది, గలిలయ నుంచి ఇట్లా కిందకు పారుకుంటా పోయింది. ఆ గలిలయ దాటిన నెక్స్ట్ ఒక కొండ నుంచి కిందకు వచ్చింది. ఆ కొండ దగ్గర యాక్చువల్గా ఆగిపోయినాయి నీళ్లు. దానికి బైబిల్ పెడుతున్న పేరు ఏంటంటే ఆదాము అనే పురం అని చెప్పి పేరు పెట్టింది. ఎందుకు అంటే మనకు కూడా మరణం అనేది ఎక్కడి నుంచి ప్రవహించుకుంటూ వచ్చింది పిల్లారా. మనం ఎందుకు చచ్చిపోతున్నామంటే మన తల్లిదండ్రులు మరణంలో ఉన్నారు కనుక. వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మరణంలో ఉన్నారు కనుక. ఇలా అందరం ఎందుకు చచ్చిపోతే అందరం నోవాహులో ఉన్నాం కనుక. నోవాహు వాళ్ళ తండ్రిలో అలా అందరము ఆదాములో ఉన్నాం కనుక. ఆదాము చనిపోయాడు కనుక మనం చనిపోతున్నాం, అవునా? ఆదాముకు తెల్లెంటుకలు వచ్చినాయి కనుక మనకు వస్తున్నాయి, అవునా? ఆదాము ముసలోడు అయ్యాడు కనుక మనం ముసలివాళ్ళం అవుతున్నాం. ఆమేన్. అంటే చివరి దినాల్లో పరిచర్య ఏంటి? మరణాన్ని ఇక్కడ కొడితే ఆదాము దగ్గర ఆగిపోవాలి పిల్లారు. ఆమేన్. ఈ భూమి మీద ఇక మరణం అనేది కూడా ఉండకుండా చేయటమే ఈ చివరి కాలపు పరిచర్య పిల్లారు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంటుంది, మనం ప్రతి శత్రువుని నశింపచేయాలి, ప్రతి పాపాన్ని, ప్రతి రోగాన్ని. చివరికి కడపట నశింప చేయబడబోయే శత్రువు ఎవరు అంటే మరణం అని రాయబడి ఉంటుంది. చదివే ఉండవచ్చు కొంతమంది. సో మనల్ని పిలిచిన ఉద్దేశం మరణాన్ని కూడా మనం గెలవాలి అని. ఆమేన్, హల్లెలూయా. మనం దీన్ని గెలిస్తే అప్పుడు మనకు వివాహం ఎందుకు జరగబోతుంది.
గెలవకుండా లేదు. మీరు ఇక్కడ చూడండి, యోర్దాను రాహాబు ఇద్దరిద్దరు ఒకే టైంలో వస్తారు. యోర్దాను అని పిక్చర్ రాగానే నీకు బైబిల్లో వెంటనే రాహాబు స్టోరీ స్టార్ట్ అయింది. యెహోషువ గ్రంథంలోకి రండి, మొదటి అధ్యాయంలో ఒకసారి చదవండి. ఇక్కడ పదకొండవ వచనం. చూసారా, దేవుడు మీరు 3 దినాల్లోగా యోర్దాను దాటాలని యెహోషువకు ఫస్ట్ చెప్పాడు. ఓకే, యెహోషువ వెళ్ళి 10వ వచనం, యెహోషువ ప్రజల నాయకులకి ఇలా చెప్పాడు. అవునా, ప్రజల నాయకులు ప్రజలకు చెప్పారు. అది అక్కడ జరుగుతా రాసిన స్టోరీ అంతా. అప్పుడు యెహోషువ 2వ అధ్యాయంలో చూడండి, నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషుల్ని పిలిచి ఆ దేశంలోకి వెళ్ళి చూడండి, వెళ్ళి చూసి రండి అన్నాడు. యాక్చువల్గా చూడండి పిల్లరా, వెళ్ళి చూసిన వాడు కరెక్ట్ వ్యక్తి అయ్యి ఉండాలి. 40 సంవత్సరాల క్రితం ఒక 12 మందిని ఇలా పంపిస్తేనే ఆ 12 మంది వల్లే వాళ్ళు 40 సంవత్సరాలు కష్టపడ్డారు. అవునా, 40 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళా ఈసారి కూడా మళ్ళా యోర్దాను దాటబోతున్నాడు. ఈసారి యెహోషువ పోయినసారి లేక 12 మందిని పంపట్లా. 12 మందిలో 10 మంది రాంగ్ ఉన్నారు, 2 కరెక్ట్ ఉన్నారు. ఈసారి ఆయన కరెక్ట్గా లేని 10 మంది నాకు అవసరం లేదు, కరెక్ట్గా ఉండే 2 చాలనుకున్నాడు. చూడండి పిల్లలు, ఆమేన్, హల్లెలూయా. అంటే ఇది గుంపును చూసే కాలం కాదు, ఎవరు సరిగా ఉన్నారో చూసే కాలం. అవునా, సో యెహోషువ అందుకే 2 ఎన్నుకున్నాడు ఈసారి. చూడండి, కరెక్ట్గా ఉన్న 2 చాలు, సరిగా లేని 12 మంది కాదు నాకు కావాల్సింది. ఆమేన్. సో యెహోషువ ఆ 2 పిలిచి ఆ దేశంలోకి వెళ్ళి చూడండి అని షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి, అసలు చూడండి, ఆ భూమి లోపలికి వెళ్ళండి అనగానే ఇక్కడ పిక్చర్ నీ మొదట రాకడకు ముందు వచ్చిన వర్తమానికుడు ఇంతగా ఈ 6 నెలల్లో ఒక ప్రపంచాన్ని కదిలించేంత గొప్ప పరిచర్య చేశాడు. అతడు బోధించిన స్థలాలన్నీ ఇలా అయిపోయినాయా అని బాధపడుతూ ఉంటే అంతలో ఒక స్వరం వినపడుతుంది, నీవు కూడా యోర్దాను దగ్గరకు వచ్చావు అనగానే ఆయన చూసి, ఓ, ఈ యోర్దాను గనక దాటితే నా ప్రయాసంతా ముగిసిపోయింది, అద్భుతమైన అందమైన లోకంలోకి నేను వెళతాను,
ఆశీర్వాదాలు, వాగ్దానాలు అన్నీ అవతల వైపే ఉన్నాయి అని అలా ఆలోచిస్తూ ఉంటే ఆ జమ్ము పక్క నుంచి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండంగా సడన్గా వాతావరణం మారిపోయి ఒక స్వరము, ఈ దినాల్లో అందరిని వెంటాడుతున్న ఒక శత్రువు ఉన్నాడు, అందరిని వెంటాడుతున్న ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరే మరణం, 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 మరణం అని ఒక శబ్దం అలా వినపడుతుంది. మరణం, మరణం అంటే యోర్దాను దేనికి సాదృశ్యం? నేను గనక దీన్ని దాడితే ఆశీర్వాదాలన్నీ అవతలే ఉన్నాయి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అలా ఆలోచిస్తూ ఉంటే, అవును ఆ మరణాన్ని నేను గెలవాలి, అవును ఆ మరణాన్ని నేను గెలవాలనుకుంటూ ప్రవక్త ముందుకెళ్తా ఉన్నాడు. అలా కొంచెం ముందుకెళ్ళగానే సడన్గా జమ్ములో నుంచి, ఆయన చూస్తున్నటువంటి జమ్ములో నుంచి ఒక నల్లటి మాంబా అనే పాము, మన దేశంలో ఉన్న మోస్ట్ పాయిజనస్, అత్యంత విషపూరితమైన పాములు ఏంటంటే తాచు పాములు లేదా నాగుపాములు. పాముల్లో 4 పాములు బాగా విషం ఉంటాయండి. మామూలు మిగిలిన విషం లేనియే కానీ ఒక 4 జాతులు విషపూరితంగా ఉంటాయి. అందులో పింజర్లు అవి ఇవి కట్ల పాములు. కానీ మన దేశంలో ఉండే అత్యంత విషయాలు ఏంటంటే కోబ్రా, అవి తాచుపాము, తాచుపాములు లేదా నాగుపాములు. వీటికన్నా కూడా ప్రమాదం. తాచుపాము ప్రమాదమే, తాచుపాము కరిచిందంటే మనిషి 1/2 గంటలో చచ్చిపోతాడు. దీనికన్నా కూడా ప్రమాదం ఆఫ్రికా దేశంలో ఉండే మాంబా అనే పాము. ఆ మాంబా అనే పాము ఇంత గాల్లో లేచిద్ది. తాచుపాము లేచిద్ది గాల్లో, జంపు చేసి తెలుస్తుంది కదా, దూకిద్ది కొన్నిసార్లు. కానీ తాచుపాము కన్నా కూడా మాంబా అనే పాము ఇంకా ఎక్కువ హైట్ లేచిద్దండి. తాచుపాము పడగ లేచిందని ఇంత ఎత్తు లేచిద్ది. మాంబా ఉండటం కూడా ఇంత లావు ఉంటుంది, అది ఇంత ఎత్తు పైకి లేవగలదు. తాచుపాము కన్నా కూడా 10 రెట్లు ప్రమాదం అట మాంబా అనే పాము. ప్రపంచంలోనే భూమి మీద ఉన్న పాముల్లో మోస్ట్ డేంజరస్ పాము ఈ మాంబా అనే పాము. ప్రవక్త అలా దర్శనంలో ఆ యోర్దాన్ నది పక్కన నడుచుకుంటా వెళుతుంటే ఆ జమ్ములో నుంచి ఈ మాంబా అనే పాము దూకింది. పిల్లలు శుక్కన ఆయన మీదకిట దాకుతుంటే ప్రవక్త తప్పించుకున్నాడు. అది పక్కకి వెళ్ళింది. అలా ముందుకెళ్ళి చూస్తే దాదాపు ఒక 10-12 అడుగులు పొడవు ఉంది. అక్కడి నుంచి మళ్ళా కసిగా వేగంగా మీదకి దాడి చేసింది. కానీ వచ్చే కొద్దీ ప్రవక్త దగ్గరకు వచ్చేసరికి దాని శక్తి హీనమైపోయేది, రాలేకపోతుంది. పిల్లలు స్పీడ్గా ఇట్టు వచ్చింది. వస్తుంటే స్లో ఏదో శక్తి దాన్ని ఆపుతుంది. ఇక దగ్గరకు వచ్చేసరికి అది నిశ్చేష్టాలు అయిపోయింది. అట్లా మళ్ళీ ఇంకొక వైపు వెళ్ళింది. ఆ వైపు నుంచి ప్రయత్నించింది. స్పీడ్గా రావాలని చూస్తూ అది మెల్లమెల్లగా ఆగుతూ దగ్గరకు వచ్చి ఏం చేయలేకపోవటం. అప్పుడు అర్థమైంది, ఆయన చుట్టూ ఒక మహిమాయుక్తమైన సన్నిధి ఉంది. ఆ సన్నిధికి ఆ పాము ఆయన ఏమి చేయలేకపోతుంది. అది 3 సార్లు అలా చూసేసరికి అప్పుడు ఆ దర్శనంలో బ్రదర్ బ్యానం పక్కన ఇంకొక ఎవరో ఒక బ్రదర్ ఉన్నాడు. దర్శనం గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తిని చూసింది. బ్రదర్ బ్యానం 3 సార్లు ట్రై చేసింది, కాటేయలేకపోయింది, దగ్గర కూడా రాలేకపోయింది. అప్పుడు ఈయన నేనేం చేయలేకపోతున్నానని పక్కనున్న బ్రదర్ను చూసి అతని మీదకి ట్రై చేసింది. అతని మీద వైపు అది తిరిగి అతని వైపు వెళ్ళబోతుంటే అతను పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఇదేమక వెంటబడతా ఉంది ఒక పాము. అతను బ్రదర్ బ్యానం కాపాడు అని ఇక పరిగెత్తు లగో ఇక స్టార్ట్ చేశాడంటే ఎక్కుతున్నాడు. అటు కొండలు అటు పరిగెత్తుకుంటా బ్రదర్ బ్యానం కాపాడు అని. ప్రవక్త, ప్రభువా నేనేం చేయగలను, అదిగో నా సహోదరుడు ఆ మాంబా అతన్ని వెంటాడుతుంది, మాంబా వెంటాడుతుందంటే అప్పుడు ఒక స్వరం పలుకుతుంది, యూ హ్యావ్ గివెన్ పవర్ టు బైండ్ ద సర్పెంట్. ఆ సర్పాన్ని బంధించడానికి నీకు అధికారం ఇవ్వబడింది అని. ఆ పాము ఇలా వెళ్ళి దగ్గరికి వెళ్ళి అతని మీదకి సెకండ్ లేచి అతను కాటేయబోతుంది. వెంటనే ప్రవక్త, మాంబా ఇన్ జీసస్ నేమ్ ఐ బైండ్ యు అన్నాడు. పిల్లారా, యేసు నామములో నేను బంధిస్తున్నాను అనగానే ఇలా లెగిసిన పాము అది ఇలా తిరిగి దాని తోకను అదే పట్టుకొని ఇట్లా ఈ మార్కు ఎస్ అనే మార్కుతో అని గుర్తుంటుంది కదా, ఇట్లా
ఆ మార్కుతో దాని తోకను అదే పట్టుకొని అది కరుచుకొని అలా చూస్తుండగానే అది కింద పడిపోయి దాని లోపల నుంచి పొగలాగా మాడిపోయి 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 అది మొత్తం బూడిదలాగా అయిపోయింది పిల్లలు. దర్శనం. అతను అమ్మయ్య బ్రదర్ బ్యానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి అతను వచ్చి బ్రదర్ బ్యానం పక్కన నుంచున్నాడు, స్తోత్రం చెప్పాడు. అంతలోకి ఒక స్వరం చెప్పి పలికింది, నువ్వు తలుచుకుంటే దాన్ని మళ్ళా విప్పగలవు అన్నాడు. వాట్ లార్డ్ అనగానే నువ్వు తలుచుకుంటే దాన్ని మళ్ళా విప్పగలవు అన్నాడు. అనగానే మళ్ళీ ఓ సర్పమా నేను నిన్ను విప్పుతున్నాను రా అన్నాడు. రాలా. ఏంటి ప్రభు అనగానే ఇది చేయటానికి నువ్వు ఇంకా యథార్థంగా ఉండాలన్నాడు. యు మస్ట్ బి మోర్ సిన్సియర్ టు డూ ఇట్. నీకు ఇంకా యథార్థత అవసరం అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభువా నా యథార్థత లేనితనాన్ని క్షమించు ప్రభువా, క్షమించు నాయన అని చెప్పి ఆ దర్శనంలో ఆయన ప్రార్థన చేయగానే మళ్ళా అభిషేకం ఆయన తాకింది. అప్పుడు లెగిసి ఓ సర్పమా నేను నిన్ను విడుదల చేస్తున్నాను అనగానే ఎలాగైతే ఆ పొగ గాల్లో అలా వెళ్ళిపోయి బూడిదైపోయిందో ఆ గాల్లో వెళ్ళిన పొగంతా మళ్ళా వెనక్కి వచ్చేసి పిల్లారా మళ్ళా అవన్నీ అలా కింద కలిసిపోయిందంతా రివర్స్లో వచ్చి మళ్ళీ అది పాముగా ఈ షేపులోకి వచ్చి అక్కడి నుంచి లేచి మళ్ళీ పాము అయిపోయి కూర్చుంది. అది పాము అయిపోయి కూర్చోగానే మళ్ళీ వీడి వైపు చూసింది. బ్రదర్ బ్యానం అన్నాడు. వెంటనే నేను బంధిస్తున్నాను అన్నాడు. టక్కనే మళ్ళీ అది కరుచుకుంది. మళ్ళీ అది మాడిపోతున్నట్టు అయిపోయింది. బూడిదిగా పొగలుగా మళ్ళా కలిసిపోయింది. మళ్ళీ చూసి మళ్ళీ విప్పుతున్నాను అన్నాడు. మళ్ళీ టక్కనే వచ్చింది. మళ్ళీ బంధిస్తున్నాను అన్నాడు. భలే ఉంది ప్రభు, భలే ఉంది ప్రభు అన్నాడు. దర్శనం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఆయనకు దేవుడు దర్శనానికి అర్థం చెప్పింది ఏంటంటే యోర్దాను మరణానికి సాదృశ్యం. ఆమేన్. మన దేహాల్లో ఇప్పుడు మరణం ఏల్తా ఉంది పిల్లారా. ఆమేన్. మరణాన్ని బంధించడం అంటే ఈ దేహంలో మరణాన్ని నువ్వు బంధించాలి. ఆమేన్. రోగం ఏంటి? మరణం యొక్క లక్షణమే. పాపం మరణం యొక్క లక్షణమే. ముసలితనం మరణం యొక్క లక్షణమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎత్తబాటుకు ముందు వధువులో పూర్తిగా మరణం పోయి మనం నిత్య యవ్వనంగా మారిపోతాం పిల్లాడు. మారాలి. ఈ దేహంలో మరణాన్ని మనం లయపరచాలి పిల్లాడు. ఆమేన్. అందుకని ఎత్తబడే వధువుకి ఒక గురి, ఒక గమ్యం ఇచ్చాడు. ఏంటంటే నాలో ఏ పాపం ఉండటానికి వీల్లేదు, నాలో ఏ రోగం ఉండటానికి వీల్లేదు, నాలో ఏ అబద్ధ బోధ ఉండటానికి వీల్లేదు, నాలో ముసలితనం కూడా ఉండటానికి వీల్లేదు. నేను చనిపోకూడదని గురి ఉండాలి పిల్లారా. మీరు చూడండి, మనం అనుకోకుండా మనకు గురి లేకుండా జరగదు సుమా. గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే హెబ్రీ పత్రికలో రాయబడింది, యేసుక్రీస్తు మనము ఒప్పుకొనిన దానికి ప్రధాన యాజకుడు అని రాయబడింది. అవునా? హీ మేక్ ఇట్ ఇంటర్సెషన్ అపాన్ యువర్ కన్ఫెషన్ అన్నాడు. అంటే నువ్వు ఒప్పుకున్న దాని పక్షాన విజ్ఞాపన చేస్తాడు అని. నువ్వు కూర్చొని ప్రభువా ఇక సాలు నాయన నీ జీవితం అంతమైపోయింది, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా, తీసుకెళ్ళిపో ప్రభు అంటే నిజానికి నీ మరణానికి కూడా ఆయన వెల చెల్లించాడు. నీ స్థానంలో ఆయన చచ్చిపోయాడు ఆల్రెడీ. నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నీ రోగాల శిక్ష ఆయన వేసుకున్నాడు కాబట్టి నువ్వు రోగాల్లో ఉండాల్సిన అవసరం లేదు. నీ పాప శిక్ష ఆయన వేసుకున్నాడు, నువ్వు పాపాలు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు తెలియకుండా యాక్సిడెంట్ చేసావు, వాళ్ళు వచ్చి ఒక 5 లక్షలు కట్టండి అన్నారు. మీ నాన్నగారు వచ్చి 5 లక్షలు కట్టాడు. నువ్వు అక్కడ 5 లక్షలు కట్టు లేదా 5 ఏళ్ళు జైల్లో కూర్చో అన్నారు. ఓకే, 5 లక్షలు జరిమానా లేదా ఒక 5 ఏళ్ళు జైల్లో కూర్చో అన్నాడు. మీ నాన్నగారు 5 లక్షలు కట్టాడు అనుకో, నువ్వు జైల్లో కూర్చుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా? మీ నాన్నగారు 5 లక్షలు కట్టాక కూడా నువ్వు జైల్లో ఉంటే ఎంత అవమానం ఆయనకి. అవునా కదా? మరి మనందరి కోసం మన తండ్రి అయిన యేసయ్య ఆల్రెడీ మరణించాడు కదా. ఆమేన్. మళ్ళీ మనం మరణిస్తే ఆయన మరణానికి విలువ ఉందా? మనందరి రోగాలకు ఆయన శిక్ష వేసుకున్నాడు కదా ఆల్రెడీ. మళ్ళీ మన మీద రోగాలు ఉంటే, మనం రోగాలు మన మీద ఏలుబడి మనం అనుమతిస్తే ఆయన యొక్క త్యాగానికి అర్థం ఉందా?
చూసారా పిల్లరా? అదే వాడికి జైల్లో అందరు ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాడి ఫ్రెండ్స్ అందరూ జైల్లోనే ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు వాడి ఫ్రెండ్స్, వాడికంటే పరిచయస్తుడు ఎవరు లేడనుకో, వాళ్ళ నాన్న 5 లక్షలు కట్టిన వాడు ఏమంటాడు? నేను జైల్లోనే ఉంటా, బయట నాకు ఎవడు తెలిసినోడు లేడు, నేను ఏడే ఉంటానని హ్యాపీగా వాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు జైల్లో ఫ్రీగా ఫుడ్ పెడుతుంటారు, ఫ్రీగా అన్ని ఇస్తుంటారు, వాళ్ళతో పేకాట ఆడుకుంటాను, అక్కడే వాడు బతికితే ఆ తండ్రికి 5 లక్షలు కట్టి కూడా ఎంత బాధ ఉంటుంది పిల్లరా? సేమ్ వే 6 కాలాల్లో అందరూ చనిపోతూ వస్తున్నారు. కీర్తనలో ఉంటుంది, 82వ కీర్తన రండి. చూసారా? అందరిలాగా మీరు చనిపోతున్నారు. మీరు దేవుళ్ళు, మీరు లోకాన్ని ఏలటానికి వచ్చిన వాళ్ళు, పాపాన్ని ఏలటానికి వచ్చిన వాళ్ళు, పరిస్థితి ఏలటానికి వచ్చిన వాళ్ళు, మిగిలిన మనుషుల్లాగే మీరు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రవక్త వధువు ఒక సూపర్ రేస్, ఒక సూపర్ చర్చ్, సూపర్ పీపుల్ అని చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఒక అతీతమైన జనులుగా ప్రపంచానికి కనపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పిలిచిన ఉద్దేశం మనం ప్రతి అబద్ధ బోధనలు గెలవాలని, అలాగే ప్రతి పాపాన్ని గెలవాలని. ఆమేన్. మనం ప్రతి రోగాన్ని గెలవాలని. నమ్ముతారా? హల్లెలూయా. ఏమన్నాడు? పాతాళ లోకపు ద్వారములు నా సంఘము ఎదుట నిలవలేమన్నాడు దేవుడు. హల్లెలూయా. రోగాలు పాతాళ నుంచైనా వచ్చినాయి, అవునా కదా? ఆమేన్. అంటే దేవుడి సంఘంలో రోగాలు ఉండకూడదని కోరుకున్నాడు ఆయన, పాపం ఉండకూడదని కోరుకున్నాడు. అలాగే దేవుడి సంఘములో మరణం కూడా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడి అనే వర్తమానం ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆయన అట్లీస్ట్. అందులో చనిపోయిన పాస్టర్ జార్జ్ మూలర్ గారు ఎప్పుడు వచ్చినా అందులో ఒక మాట పద్దాకలు చదువుతూ చాలా ఇంట్రెస్టింగ్గా ఒక మాట చూసి ఇలా ఒక మాటని పద్దాకలు గుర్తు చేస్తూ ఉండేవాడు. అదేంటంటే అందులో ఒక ప్రవక్త ఒక మాట అంటాడు, చివరి కాలములో మరణానికి జవాబు చెప్పే ఒక సంఘం రాబోతుంది. మరణానికి జవాబు చెప్తుందంట. ఆమేన్. ఆయన అనేవాడు, బ్రదర్ నేను బతికుండగా ఇలాంటి సంఘాన్ని చూడగలనా? ఒకవేళ మా వల్ల కాకపోయినా మా నుంచి వచ్చే నెక్స్ట్ తరం, మీ తరంలోనైనా జరగాలి బ్రదర్ అని. ఏదైనా ఎన్ని తరాలైనా ఆలస్యం అవ్వచ్చు కానీ జరిగి తీరుతుంది అంతే. ఆమేన్. అంటే ప్రవక్త పరిచర్యలో ఆ 3వ ఈర్పు అంటే ఏంటి? మరణాన్ని కూడా బంధించటం. ఎక్కడ? మన దేహాల్లో మరణాన్ని బంధించాలి. ఆమేన్, హల్లెలూయా. మరణాన్ని విప్పటం అంటే ఇక్కడ చనిపోయి మట్టిలో కలిసిపోయిన పరిశుద్ధులు ఉన్నారు. ఆమేన్. వాళ్ళ శరీరాలను భూమి లోపల నుంచి విప్పాలి పిల్లలు. ఆమేన్. అక్కడేమో మరణాన్ని విప్పాలి, ఇక్కడేమో మరణాన్ని బంధించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవి 2 చివరి దినాల్లో మన ద్వారా జరగాల్సినటువంటి పరిచర్యలు. ఆమేన్. అందుకే ఆ దర్శనంలో ప్రవక్తకి ఆ సర్పాన్ని బంధించటం, బంధించిన దాన్ని విప్పటం, అవి 2 చూస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకని ఇక్కడ చూడండి, ఎప్పుడైతే యోర్దాను దాటి వెళ్ళండి అన్నాడో వెంటనే రాహాబుని తీసుకొని వచ్చేసాడు. ఎందుకు? యోర్దాను దాటితే, యోర్దాను చీలిపోతే నెక్స్ట్ జరిగేది రాహాబు వివాహం జరుగుతుంది. ఆమె అంతే. మనం మరణాన్ని కూడా దాటుకున్నామనికి ఏం జరుగుతుంది? ఇంకా మనకి క్రీస్తుతో వివాహం జరుగుతుంది అక్కడ. ఇంట్రెస్ట్ ఏంటంటే యెహోషువ గ్రంథంలో రాహాబు రక్షించబడటం, రాహాబు కాపాడటం, రాహాబు విడిపించబడటం అన్నీ రాశాడు, కానీ రాహాబు పెళ్ళి రాయలే. తర్వాత ఆమెకు పెళ్ళయింది, బోయాజు పుట్టాడు, బోయాజు సల్మాను రాహాబు నందు బోయాజును కనెను అని ఎక్కడో కంక్లూజన్ ఇచ్చాడు, కానీ పెళ్ళి రాయలా. అవునా? ఇంట్రెస్టింగ్ అది. ఐ మీన్ ఎందుకు అంటే యెహోషువ తర్వాత యాక్చువల్గా ఆ యోర్దాను తర్వాత వివాహం జరగాలి. సేమ్ మనకు కూడా మన ఎత్తబాటు తర్వాత వివాహం జరగాలి. ఐ మీన్ అదృశ్యంగా పెళ్ళి ఇక్కడే జరుగుద్ది,
అని నిజంగా దేవునితో కలుసుకునేది మాత్రం మన మధ్యాకాశంలో పోయే కలుసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోర్దాను మరణం అర్థమైందిగా. అందుకే యోర్దాన్ని యెహోషువ చీలిస్తే ఎక్కడ ఆగిపోయింది? ఆదాము అనే ఊర్లో పోయి ఆగిందాడు. ఆమేన్. మనం కూడా మనకు చివరి కాలపు పరిచర్య, మరణాన్ని దేవుడు ఆపాడంటే ఎక్కడి నుంచి? ఆదాములో నుంచి వచ్చిన లక్షణాలు మొత్తం ఆపేయబోతున్నాడు మనలో. ఆమేన్. ప్రవక్త ఇంకొక మాట, హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన వర్తమానంలో, నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు చేసిన పాపాలకే పశ్చాత్తాపడగలవు, అంతేనా కదా? కానీ మీ తాత చేసిన పాపాలకి, మీ ముత్తాత చేసిన పాపాలకి, మొదటి సంఘకాలం చేసిన పాపాలకి, నోవాకు చేసిన పాపాలకి, లేకపోతే అబ్రహాము చేసిన పాపాలకి, అందరికంటే ఆదాము చేసిన పాపాలకి నువ్వు పశ్చాత్తాపడలేవు. నిజమేనా? అవునా? కానీ ఆదాము చేసిన పాపానికి కూడా నేను పశ్చాత్తాపడి నువ్వు దాని నుంచి బయటకు వచ్చేలా చేసేదే విమోచన పిల్ల. ఆదాము చేసిన పాపానికి నువ్వు పశ్చాత్తాపడకపోయినా ఆదాము స్వభావం నీలో ప్రవహిస్తానే ఉంది. అవునా? అది అర్థమైనప్పుడే అసలు ఇలా బతకాల్సిన వాడిని కాదు, నేను ఆదాములాగా భూమి మీద ఇలా ఉండాల్సిన వాడిని. ప్రవక్త అందుకే అంటాడు, చెట్ట చివరికి వచ్చేసరికి నేను చార్లెస్ ఎల్లా అబ్రహాముల కుమారుణ్ణి కాదు. వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు చార్లెస్, వాళ్ళ అమ్మ పేరు ఎల్లా అంటాడు. 1965 చెట్ట చివరి వర్తమానంలో ఆయన చెప్పేది ఏంటంటే, నాకు వచ్చిన గ్రహింపు ఏంటంటే నేను చార్లెస్ ఎల్లాల కొడుకుని కాదు అని. ఇదేంటి సత్యం రా బాబు అంటే, మన మోడీ గారు కూడా నేను నాన్ బయోలాజికల్ అని చెప్పి డిక్లేర్ చేశాడు. అంటే నేను తల్లిదండ్రులు పుట్టలేదు, పరలోకం నుంచి పుట్టానని చెప్పాడు మోడీ గారు. అంటే బ్రదర్ బ్యానం అలా చెప్పలా. దాని అర్థం, నేను భౌతికంగా వీళ్ళ కడుపును పుట్టాను, కానీ నేను సృష్టికర్త అయిన దేవుని కొడుకుని. ఆమేన్. ఆదామును చేసినప్పుడే, ఆదాము అవ్వల్ని భూమి మీద పెట్టినప్పుడే ఈ గడ్డలో నా దేహం ఉంది, దేవునిలో నా ఆత్మ ఉంది, నేను దేవుని కుమారుణ్ణి. అసలు ఇంకొక విషయం పిల్లలు, హక్కుపత్రం ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో దేవుడు గ్రంథాన్ని పట్టుకొని వచ్చాడంటారు కదా. ఆదాముకి కదా ఈ హక్కుపత్రాన్ని ఫస్ట్ ఇచ్చింది. హక్కుపత్రం అంటే ఈ ఆదాముకి ఏదో దేవుడు పుస్తకాన్ని పెన్ను ఇవ్వల. ఆదాముకి ఒక పని అప్పు చెప్పాడు దేవుడు. ఏం చెప్పండి? ఆదాముకి మీరు ఫలించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు. ఓకే, ఫలించు అంటే తెలుసు కదా, పిల్లల్ని కని అన్నాడు. దేవుడు పిల్లల్ని కనమని ఉత్తగా చెప్పలా. ఆదాముకి ఒక గొర్రె పిల్ల జీవ గ్రంథాన్ని ఇచ్చి, ఆ గ్రంథములో ఎవరెవరు పిల్లలు ఉన్నారో అందరినీ చూపించి వీళ్ళందరినీ భూమి మీద తీసుకురా అని చెప్పాడు. అందులో తీస్తే ఫస్ట్ పేజీలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ తర్వాత పేజీలో పౌలు ఉన్నాడు, ఐరీనియస్ ఉన్నాడు, మార్టిన్, కొలంబా, లోతరు, వెస్లీ, బ్రదర్ బ్యానం, ఆ తర్వాత 12 మంది అపోస్తలు, తర్వాత మనందరి పేర్లు, ఆ తర్వాత కొత్త నిబంధన పరిశుద్ధుల పేర్లు, ఆ తర్వాత యెషయా, ఇర్మియా, దావీదు అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వు కనాలి. ఎట్లా అంటే పలుకుబడిన మాటతో. ఆమేన్. ఆదాముకి ఇచ్చింది ఈ గ్రంథాన్ని, ఇందులో ఉన్న పిల్లల్ని కను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆదాము గనక ఆ దేవుడు చెప్పిన పని నెరవేర్చుంటే, ఆదాము అదే దేవుని మనస్సుతో, దేవుని యొక్క అధికారంతో పిల్లల్ని సృష్టింపచేసింది ఉంటే పిల్లారా, ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి, 2 రకాలుగా. ఆదాము ఆ గ్రంథంలో నెక్స్ట్ కుమారుడు యేసుప్రభు కనుక, నా కుమారుడైన యేసుక్రీస్తు వచ్చును గాక అనగానే పరిశుద్ధాత్మ అలా వెళ్ళి మట్టిలో నుంచి అని మట్టిని అలా కదిలించి అందులో నుంచి ఒక దేహాన్ని లేపి, ఆ దేహానికి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ చేసి ఆ దేహం లోపలికి ప్రాణం పోసి అలా యేసుప్రభు లేచి ఉండేవాడు పిల్ల. తర్వాత కొద్ది కాలానికి నా కుమారుడైన పౌలు వచ్చునుగాక అనగానే మట్టిలో నుంచి అలా పౌలు వచ్చి ఉండేవాడు. అలాగే ఒక్కొక్కరు అలాగే మట్టిలో నుంచి నువ్వు నేను కూడా వచ్చి ఉండేవాళ్ళం పిల్ల. ఇలాగైనా మనం పుట్టుండే వాళ్ళమట, లేకపోతే అవ్వ గర్భంలో నుంచి వచ్చుండే వాళ్ళమంట మనం. ఆమె చూసి ఇదిగో యేసుక్రీస్తు వచ్చునుగాక అనగానే ఆ పరిశుద్ధాత్మ అవ్వ గర్భంలోకి వెళ్ళి
అక్కడ యేసుక్రీస్తు అనే దేహాన్ని కలగజేసి బయటకు వచ్చి, చిన్న పిల్లోడుగా ప్రభు బయటకు వచ్చి, గంటలో ఇంత, 2 గంటల్లో ఇంత, 3 గంటలు ఇంత, 4 గంటల్లో 25 కుర్రోడైపోయి ఉండేవాడు పిల్ల. అదే అవ్వ గర్భంలో నుంచి నువ్వు నేను కూడా వచ్చి ఉండేవాళ్ళం. అప్పుడు యేసు ప్రభు మనం ఇద్దరము ఒకే తల్లి పాలు తాగి ఒకే తల్లి కడుపుని పుట్టి అన్నదమ్ములై ఉండేవాళ్ళం పిల్లలు. అందుకే పరమగీతాల్లో చిట్ట చివరికి వచ్చేసరికి సొలమితో ఏమంటదంటే, నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన సహోదరుని వలె నీవు నాకుండిన ఎంత మేలు అని కోరింది. చిట్ట చివరికి వచ్చేసరికి ఒకే తల్లికి నువ్వు నేను పుట్టుంటే ఎంత బాగుండేది ప్రభు అని. నిజంగా ఆ మాట భౌతికంగా ఆలోచిస్తే చాలా చెడ్డ మీనింగ్ వస్తుంది. కానీ ఆయన కోరుతుంది, అవ్వకి ఎలాగైతే మరియ గర్భంలో పుట్టాల్సిన యేసు ప్రభు అవ్వ గర్భంలో ఆదాము యొక్క పలుకుబడిన మాటతో పుడితే, అదే మనం కూడా అవ్వ గర్భంలోనే పుడితే అప్పుడు ఇది నిజమైన గొర్రెపిల్ల జీవగ్రంథమై ఉండేది పిల్ల. ఆమె అలా మనల్ని మాత్రమే కనాల్సిన ఆదాము అవ్వల పాపం ద్వారా భూమి మీద అనేక మందిని, పాపుల్ని, కయ్యూన్ని, హిట్లర్ని, ముసోల్ని, కదంటే ఇలాంటి అన్ని రకాల వాళ్ళు రావటానికి వాళ్ళు కారణమయ్యారు పిల్లలు. ఆమె హల్లెలూయా. కానీ చూసారా, దేవుడి ప్రణాళిక ఏ విధంగానైనా మనము దేవుని పోలికలో మళ్ళా భూమి మీదకి రావటం అనేది దేవుని ఉద్దేశం పిల్లలు. ఆమె అయితే ఇక్కడ చూడండి, యోర్దాను మరణం అని చూసాం. ఓకే, యోర్దాను వస్తున్నసారి రాహాబ్ అనే ఆ సల్మానుతో కలిసి ఆమె వెళతా ఉన్నప్పుడు 100 ఎకరాలకి ఆస్తికి ఆమె కర్తగా మారినప్పుడు, అంతకు మునుపు ఎలా పడితే అలా బతికింది, ఎవరు పడితే వాళ్ళు అసేయని ఒసేయని అవమానించి నీచంగా మాట్లాడి, అలాంటి స్త్రీని ఈరోజు అమ్మగారు అని పిలుస్తా, గౌరవం ఇస్తా, మర్యాదిస్తా, ఒక పరిశుద్ధురాలుగా తనను చూస్తుంటే, ఆ పాత జీవితానికి కొత్త జీవితానికి దేవుడు చూపించిన కృపకి ఆమె ఎంతగా దేవుని స్తుతించుంటుంది పిల్లరా. కొత్త నిబంధనలో రాస్తున్నప్పుడు ఒక పాయింట్, పాత నిబంధనలో పాపుల్ని కూడా కొత్త నిబంధనలో వాళ్ళ పాపాన్ని వదిలేసి రాశాడు. కానీ రాహాబు ఒక్కదాని దగ్గరకు వచ్చినప్పుడే రాహాబు అను వేశ్య అని 3 సార్లు రాశారు. ఎందుకో తెలుసా, ఆమె రక్షించబడి వచ్చినా కూడా ఒకప్పుడు నేను పనికిరాని దాన్ని ప్రభువా, ఒకప్పుడు చెడిపోయిన దాన్ని ఆయన నన్ను ఇంత గొప్పగా ఎంచావా అని జీవితాంతం అది గుర్తుపెట్టుకుని దేవుని స్తుతిస్తూ ఉంది పిల్లలు. ఆమె మనసులోని భావాన్ని అక్కడ రాశాడు కొత్త నిబంధన. ఆమె అందుకే ఎత్తబాటులోకి వెళ్ళే ప్రతి వ్యక్తి కృతజ్ఞత కలిగిన వాళ్ళే వెళ్తారు పిల్లలు. ఆమె మీరు చూడండి, పరలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు ఈ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ సింహాసనాలు తీసి, వాళ్ళ కిరీటాలు తీసేసి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, ప్రభువా మాలో ఏదన్నా మంచితనం ఉందన్నా, ఏదన్నా మాలో మంచి లక్షణాలున్నా అన్నీ నువ్వు ఇచ్చినాయే ప్రభువా, మాకు కొంచెం మంచి పేరు ఉందంటే నువ్వు ఇచ్చిందే, పరిచర్య ఉందంటే నువ్వు ఇచ్చిందే ప్రభువా, నువ్వు ఏదైనా సాధించావంటే అంతా నీ వల్లే ప్రభువా. ఇలాంటి రాహాబు లాంటి స్వభావం ఉన్న వీళ్ళే వెళ్ళగలరు పిల్లలు. ఆమె తను చూడండి, ఒక చెడ్డ జీవితంలో నుంచి మామూలుగా రావటమే చాలా గొప్ప విషయం. విశ్వాసుల మధ్యలో ఒకరుగా వచ్చి కూర్చోవటమే ఒక గొప్ప విషయం. అలాంటిది సేవకుడి భార్య అయి, ఒక యోధా గోత్రానికి అధిపతి అయ్యి చూడండి పిల్లలు, తను అంతగా ఉన్నా తను ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోలే, ఏ స్థానం నుంచి వచ్చిందో మర్చిపోలేదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోకి వెళ్తే కూడా అక్కడ జీవజలపు ఊట దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతుంది, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా కన్నీటితో ఉన్నారని రాయబడింది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అన్నాడు. ఒక అతను అన్నాడు, ఏమంటే పరలోకంలో కూడా కన్నీళ్ళు వస్తాయా అని. ఏడుపుతోనో కష్టంతో దుఃఖంతో రావు, కానీ దేవుని ప్రేమను తలుచుకొని వస్తాయ్యా. నన్ను ఇంత ప్రేమించావా ప్రభువా, నన్ను ఇంతగా నువ్వు ఇష్టపడ్డావా ప్రభువా అని ఆయన కృపను తలుచుకుని ఏడుపు వచ్చింది పిల్లారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాళ్ళకే పరలోకం పిల్లారు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి దీనులుగా
అటువంటి కృతజ్ఞత కలిగిన వారిగా దేవుడు మనందరినీ మార్చునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక చిన్న కోరస్ పాడదామా? ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, నీ కృపా, నీ కృపా, మైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా యుద్ధములను జరిగించినది, చామతో ఊరేగించినది కృపయే, నా యుద్ధములను జరిగించినది కృప, విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే. కృపా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కృపా. ఆమేన్. ప్రభువా స్తోత్రమయ్యా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప స్వరం, ఎంతో మధురమైన. ప్రియులారా, ఆ మరణం అనే దాన్ని ఈ దినం ఎంత స్పష్టంగా ప్రభువు మనతో మాట్లాడారు. అయితే ఒక గొప్ప దైవజనుడు పలికాడట, ఆ మరణమును రుచి చూడకుండా నేను వెళ్ళగలనా, మార్పు చెందగలనా? ఒకవేళ అది నా తరములో కాకపోయినా నీ తరములో అయినా నువ్వు చూడాలి సుమా అని ఒక గొప్ప దైవజనుడు మరి ఇక్కడ మాట్లాడిన దైవాలతో మాట్లాడారట. ఆ తరములోనే మనం ఉన్నాం ప్రియులారా. ఆ మరణపు అంచులోనే ఉన్నాము, కానీ మరణము వాసన మనకు వినబడుతున్నా కానీ ప్రియులారా, మరణపు వాసనను కూడా జయించి జీవపు వాసనగా మార్చగలిగిన గొప్ప శక్తి కలిగిన వాక్యము ఈ రోజున మీరు విని ఉన్నారు ప్రియులారా. ఎంతమంది బలపడ్డారు వేళ? ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈవేళ? ఎంతమంది ఉజ్జీవించబడ్డారు? నిజమేనా? వాక్యము మంచిగా అర్థమవుతా ఉందా? వాక్యాన్ని వెంబడిస్తున్నారా? వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? సల్మాను మాటను యెహోషువ గౌరవించాడు. యెహోషువ మాటను ఎవరు గౌరవించారు? మాట్లాడాలి. దేవుడు గౌరవించారు. ఈ రోజున సేవకుని మాటను మీరు గౌరవిస్తే సేవకుని మాటను దేవుడు గౌరవించబోతున్నాడు. లోకాన్ని, దేవుని వాక్యాన్ని ఒకటికి చేయబోకండి. లోకం నుంచి వేరైపోండి. లోకాన్ని నుంచి వేరుగా రక్షణలో కొనసాగండి. వాక్యం కొరకు నిలబడండి. వాక్యపక్షాన్ని నిలబడండి. అది ఏమైనా సరే
లోకమంతా ఏకమైన, నీ బంధువులంతా ఏకమైన, ఒకటైన దేనిని మీరు తీసుకోకండి, వాక్యమనే తీసుకోండి, వర్తమానమనే తీసుకోండి. అవును ప్రియులారా, ఆయనకు దూరమైనటువంటి ఏ శత్రువు, దూరమైపోయిన ఏ పరిస్థితి, అది ఎప్పటికీ దేవుని దృష్టిలో దూరం కాదట. దానిని కూడా దేవుడు దగ్గరగా చేయగలడు. అవును ప్రియులారా, నీ సమస్యలు ఏమై ఉన్నా, అది ఎలాంటిదైనా కానీ దానిని దగ్గరగా చేయగలిగిన వాగ్దానము ప్రభు ఉదయ కాలము నీకు చేస్తా ఉన్నాడు. ఆయన శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచగల వాగ్దానము నీవు కలిగి ఉన్నావు. నీవు పడుచున్న బాధ అది నీ దృష్టికి చాలా చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఆ బాధను కూడా కడతీర్చగలిగిన, బాధను తగ్గించి నీకు సంపూర్ణమైన శాంతిని, సమాధానాన్ని ఇవ్వగల ప్రభు నీ ముందు నిలబడి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, అవునండి, అవునండి. ఆయన ఈ ఉదయకాలము మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరణం అనే యోర్దాను, దాన్ని దాటుకున్న తరువాత, ఆ దాటుతున్నప్పుడు ఆ యాజకుల అరికాళ్ళు యోర్దాను నీటికి తగలగానే ఈ దరిద్రుడి అందరికీ చీలిపోయిందంట యోర్దాను. ఆరిన నేల మీద యాజకులు మందస్సమును మోసుకుంటూ వెళ్ళిపోయారట. తిరిగి మరలా అలాంటి గొప్ప కాలము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. సంగమా, వధువా, ఆ చివరి వాగ్దానపు రుజువు కాలములో మనం జీవిస్తాం. అది మన కళ్ళ ముందు జరగబోతా ఉంది. బహుశా అది నీ ముందు జరగబోతా ఉందేమో. అది నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. వధువా, నీ వాక్యాన్ని విశ్వసించు. లోకాన్ని, వాక్యాన్ని ఒకటిగా చేయకండి. వాక్యముతో ఏ సిద్ధాంతము, ఏ మతము, లోకము, పాపము కలవనే కలవదు. వాక్యం ఎల్లప్పుడు వాక్యముతో ఏకమిస్తుంది. నీ వాక్యంలో నిలబడ్డారా? వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? అలా అయితే వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా పట్టుకోండి, మంచిగా పట్టుకోండి. వాక్యాన్ని ప్రేమించండి, ప్రేమించండి. వాక్యమే మిమ్మలను నడుపునుగాక. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, గత రాత్రి నీ దాసుని ఆ జర్నీ, నిన్నంతా జర్నీ చేసి అలసిపోయి వచ్చినా కానీ రాత్రి తండ్రి మాట్లాడడానికి సహాయం చేస్తావు. నువ్వు నిలబెట్టుకున్నావు దేవా. ఈ ఉదయకాలం ఆ యెహోషువ గ్రంథములో నుండే మరి కొన్ని లోతైన సంగతులను, అనుభవమైన సంగతులు, ప్రవక్త కాలంలో జరిగిన సంగతులు, సేవకుని జీవితంలో జరిగిన సంగతులను నీ ప్రజల ముందు ఉంచినందుకు వందనాలు దేవా. నిశ్చయముగా విత్తబడిన వాక్యమంతా ప్రతి హృదయములో ముద్రించబడుగాక. ఇంకా కొందరు కొన్ని కారణాలు, కొన్ని హేతువులను బట్టి, కారణాలు బట్టి చక్కని ప్రార్థన పోగొట్టుకుని ఉన్నారు. వారిని గురించి నీకే విడిచిపెడుతున్నాను తండ్రి. అదే నీ బిడ్డలకు జీవమైండుగాక. నీ పిల్లలు తండ్రి ఇదిగో ఇంతవరకు ఓపికగా కూర్చున్నారు. ఇంచుమించు గంటన్నర సేపు నీ దాసు నిలబెట్టుకొని నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. ఆ వాక్యము బిడ్డల హృదయాల్లో ముద్రించదువుగాక. నీ బిడ్డలు అది తిని బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుందని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు చెప్పారు కదా. అలాగున నీ బిడ్డలు ఫలించుదురుగాక. పరిచర్య చేసిన దాసును అభిషేకించి బలపరచాలి. ఈ రాత్రి ఇంకా ముందు వర్తమానం ఇవ్వడానికి సిద్ధపడుచుండగా నీ పిల్లలు రాత్రి వచ్చినట్టు కాక కాస్త ముందుగా వచ్చి నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు విని వెళ్ళుదురుగాక. ప్రార్థన ఆలకించండి. ఇంకనూ నీ దాసును అభిషేకించి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి ఒకసారి. మరి సోదరుడు యోహాను గత రాత్రి ప్రకటన చేసిన రీతిగా
ఘనముగా కానుకను అర్పించడానికి సాయంకాలం సిద్ధపడరండి. మీ అందరికీ